ఒడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇప్పుడు నేను విజయవాడ అవుట్కట్స్లో అయితే ఉన్నా. ఇక్కడ నుంచి తిరుపతి 350 కిలోమీటర్లు ఉంది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2:23 అవుతుంది మధ్యాహ్నము. ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. తిరుపతికి ఎన్ని గంటలకు రీచ్ అవుతాము. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొని వచ్చేదానికైతే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి విజయవాడ అయిపోతానే గుంటూరు, చిలకలూరుపేట బైపాసు, అక్కడ నుంచి ఇంకా కావలి, ఒంగోలు, నెల్లూరు ఏదో చాలా వస్తాయి మధ్యలో. అన్నీ అయితే దాటుకుంటా ఫైనల్గా తిరుపతికి అయితే రీచ్ అయిపోదాం. ఎన్ని గంటలకు రీచ్ అయిపోతామో నేనైతే మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తా. చలో పదండి, ఇంకా గోప్రో వీడియోలో మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. మనం ఈ పక్క నుంచి ఆ పక్కకైతే దాటుకుని వెయ్యాల. అండర్ పాస్ నుంచి భోజనం చేద్దామంటే ఆడే కానీ బండ్లే కనపడలేదబ్బా. నిన్న మధ్యాహ్నం అనుకుంటా అక్కడెక్కడో చేసాం కదా, కావలి దగ్గర, టంగుటూరు దగ్గర. ఏంది భోజనము ఏం బాగలేదు. అంతా స్టోర్ బియ్యం ఏమో వండినట్లున్నారు. దానికి పోయి ఆంటీ 120 తీసుకునింది. దెబ్బకు భయపడి ఇంకా అన్నం తినడం మానేసిన. బయట అన్ని ఏనుములు చూడండి. మన సైడ్ అన్ని జెర్సీ ఉంటాయి కదా, ఇక్కడంతా ఏనుములు అనమాట. అన్ని ఇక్కడ పాలెం అనే ఊరి పేర్లు, పాలెం అనే ఊరిలో అయితే చాలా ఉన్నాయి. పాలెం అనే ఊర్లు ఇంకా చూడండి. అక్కడంతా మీరు పొగాకు చూసినారు కదా, ఇక్కడ చూడు మొక్కజొన్న ఇంకా మిరప చెట్లు ఎక్కువ వస్తాయి. పోను గుంటూరు అంటే ఇక్కడ చూడండి మళ్ళా పొగాకు వచ్చింది. ఇంకా మనం ఆ రోడ్డు ఎక్కడెక్కియాలో నాకు అర్థం కాల. ఆ రోడ్డు ఇక్కడే ఉంది. బ్యాక్ సైడ్ పోయి ఆ రోడ్డుకి అయితే ఎక్కిచ్చేద్దాం. ఫైనల్గా విజయవాడ ఎక్స్ప్రెస్ వేలోకి అయితే వచ్చేసినాము. చూడండి మొత్తం 6 వే. ఇది ఇంకా స్ట్రైట్ ఒక్కటే రోడ్డు ఉంది అబ్బాయి. ఇంకా చెన్నై నుంచి ఎత్తుకుంటే ఇంకా బైపాస్ ఉన్నప్పుడు కొంచెం మలుపు తిరిగిందంతే. ఇంకా బండి పోవాలంటే స్పీడ్ మనం తోలితే మనదేం లేదు, అట్లుంది రోడ్డు. ఆడే కానీ ఇప్పుడు నేను నాయుడుపేటలో దీంట్లోకి ఎంటర్ అయినా కదా రోడ్లోకి. నాయుడుపేట నుంచి ఆడే ఒక్క స్పీడ్ బ్రేకర్ కానీ అనుకోలే. ఒక్క స్పీడ్ బ్రేకర్ అంటే ఒక్కటి కానీ రాలా ఆడే కానీ. అట్లుంది రోడ్డు. వల్ల ఒక్క రోజుకే జలుబు అయితే చేసేసింది నాకు. సుప్రభు కొండలలో వెలిసినాడు చూడండి. కొండలో అయితే కట్టేసినారు ప్లస్ సింబల్ వేసి. 2:52 అయితే అవుతుంది. దగ్గర చిలకలూరుపేటకి అయితే వచ్చేసినాం. ఒంగోలు కరెక్ట్ గా ఒంగోలుకి అయితే వచ్చేసినాం. ఒంగోలు బైపాస్ ఉంది కదా, ఫ్లైఓవర్, పెద్ద ఫ్లైఓవర్, అదే ఫ్లైఓవర్ ఇది. ఇది లేడీస్ కాలేజ్ ఏదో కడతాంటారు, గర్ల్స్ కాలేజ్ అంట. ఒంగోలు కూడా దాటేసినాం. టైం వచ్చేసి 3:59 అవుతుంది. ఒంగోలు దాటేసి సింహపురి ఎక్స్ప్రెస్ వే ఇంకా కంటిన్యూ. ఇది ఎంతవరకు ఉందో మళ్ళీ ఇట్లా సింహపురి ఎక్స్ప్రెస్ వే అనేది. ఆ పక్క ఏదో మొత్తం రోడ్ వేస్తాండ్రు చూడండి. అంతా ఇంకా ఒక సైడే పోయేది వచ్చేది అంతా. హాఫ్ మాకు హాఫ్ వాళ్ళకి పోయే వాళ్ళకి పెట్టేసినారు. ఆ పక్క అంతా రిపేర్ జరుగుతుంది. ఇక్కడ మాత్రం కొంచెం స్లోగా పోవాలి. ఈ నాయుడుపేట నుంచి నెల్లూరు, ఈ కావలి వరకు అనుకోండి. కావలి వరకు మధ్యలో రిపేర్ జరుగుతుంది అక్కడక్కడ. మళ్ళీ ఆ పక్కన ఎక్కడే కానీ లేదు. ఎంత పోతా అంటే అంత కొట్టుకుంటా వెళ్ళిపోవచ్చు అంతే. పెన్నా నది బ్రిడ్జ్ అంటే ఇది నెల్లూరు సిటీలో నుంచి పోతుంది. పెన్నా నది ఒకరోజైనా ఈ బ్రిడ్జ్కి ఆనుకొని నీళ్ళు పోయినాయేమో. మళ్ళా బ్రిడ్జ్కి ఆనుకొని పోయేట భలే ఉండు. అసలు ఇంత పెద్ద నదిలో పైన నిలబడుకొని చూస్తా అంటే కథ వేరే ఉంటుంది. అది విజయవాడలో అట్లా పోయినప్పుడు మనం పోలేకపోయినాం. కానీ ఫేడ్ ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే పోదాం. కావాల్సిన చూసాకైనా పోదాం. పైన ఇంత పెద్ద బ్రిడ్జ్లో ఎన్ని నీళ్ళు పోతాయి, ఏం కథ. బా, నెల్లూరు బైపాస్ అయితే ఇప్పుడే దాటుకుంటున్నాం. లారీ పోతుంటే చూడండి, టైర్ కింద పడి ఎగిరి వచ్చేది రాళ్ళు. బా, కాళ్ళకైతే భలే తగిలింది. ఏంది టైర్ కింద పడి అట్లే ఎగురు వస్తున్నాయి రాళ్ళు. ఓవర్గా కోల్డ్ అయిపోయిందబ్బా. హెల్మెట్ వేసుకొని ఉంటే ముక్కల్లో నుంచి పడిసి ఇంకా ఆరిపోతుంది. అది తుడుచుకునేకే సరిపోతుంది స్లో చేసి. మన ఫస్ట్
కరెక్ట్ ఫ్యూయల్ స్టాప్ అయితే వచ్చేసింది. 700కి అయితే కొట్టిస్తాను, సరిపోతుంది తిరుపతికి, ఏం ప్రాబ్లం ఏం లేదు. 700 అంటే 6 లీటర్స్ వస్తుందేమో. 6 పైన వచ్చింది. అయ్యో వెళ్ళిపోవచ్చులే ఇంకా రాంగా, ఏం ప్రాబ్లం లే. ముఖం చూడండి ఎట్ అయిపోయిందో. ఇప్పుడే నెల్లూరుకి ఒక 15 కిలోమీటర్ల ముందైతే ఇది డాబా ఉంది. ఫుడ్ ఏం తినలా కానీ కూల్ డ్రింక్ ఒకటి, డైరీ మిల్క్ చాక్లెట్ సిల్క్ ఒకటి తిన్నా, ఇంకా వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని తాగేసిన. ఇక్కడంతా నాన్ స్టాప్గా వచ్చిన దానివల్ల ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం పట్టేసిందబ్బా, అంతా నొప్పి వేస్తుంది ఫుల్గా. ఇంకా సీట్ ఏం నొప్పి లేదు కానీ ఇది ఒక్కటే. ఈ బ్యాగు పెద్ద బ్యాగ్ కదా, ఈ బ్యాగ్ ఇంత బ్యాగు మోసుకొని తగిలించుకొని పట్టేసింది అసలుకి. ఇక్కడ ఇంటికి నైట్కి పడుకుంటే తప్ప దిండు ఎత్తుగా వేసుకొని పోయేట్లా లేదు. ఇది ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇంకా నెక్స్ట్ స్టాపింగ్ గీపింగ్ ఏం లేదు, డైరెక్ట్ ఇంకా తిరుపతిలో కలుసుకుందాం అంతే. బండికి ఏమో కొంచెం కానీ అలుపేయలేదేమో పాపం, తోలుతా అంటే వెళ్ళిపోతానే ఉంది. దీన్ని ఇంకా మర్సంగా సర్వీసింగ్ చేపిను, ఏం చేపాను నేను అసలుకి. బంగారు బిడ్డ అసలు రిపేరే రాదబ్బా నాకు మాత్రం. పదండి ఇంకా స్టార్ట్ అయిపోదాం. మొత్తం తగిలించుకునేసిన. నెల్లూరు వరకు 6 వే ఉండింది, బాగుండింది, ట్రాఫిక్ ఏమంతగా లేకుండా. నెల్లూరు అయిపోయిన తర్వాత వెంకటాచలం టోల్ ప్లాజా అని వస్తుందబ్బా. అటు నుంచి చూడండి ఇంక మొత్తం అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది. అంటే లారీలు ఎక్కువ కదా, 6 వే కాబట్టి సరిపోతా ఉండే, ఇది 4 వేనే కాబట్టి సరిపోవట్లే. ఎక్కువ ఊరికే కొంచెం లాగితే ఇంకా లారీలు 2 లారీలు పాస్ అయ్యేదానికి రోడ్డు మొత్తం సరిపోయింది. మనం బ్రేక్ కొట్టాల్సి వస్తుంది. ఇది మాత్రం చాలా లేట్ అవుతుంది. నెల్లూరు నుంచి ఆ నాయుడుపేట దాకా కొంచెం లేట్ అవుతుంది. మళ్ళా 6 లైన్ స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇట్లా 6 లైన్ ఉంటే ఒకవేళ 2 లారీలు పాస్ అయ్యేటప్పుడు పక్కన ఇంకో రోడ్డు ఖాళీ ఉంటుంది కాబట్టి సర్రని వెళ్ళిపోవచ్చు. 2 అంటే ఆ లారీ వాళ్ళు ఫాస్ట్గా వెళ్తారు, ఈ లారీ అయినా ఫాస్ట్గా వెళ్తారు. వాళ్ళిద్దరూ పోటీ పెట్టుకొని మనకు లేట్ అయిపోతుంది వెనకాల. ఇప్పుడు మళ్ళీ 6 లైన్ వచ్చింది. అక్కడ ఒక 20-25 కిలోమీటర్స్ అయితే 4 వే ఉంది. ఆ కొంచెం మళ్ళీ లేట్ అవుతుంది అబ్బా. ఏంది ఆట ఆడిస్తాను రేపు నేషనల్ హైవే వాళ్ళు. ఆదిశంకర కాలేజ్ అయిపోయింది గూడూరులో, కాలేజ్ అయిపోయినప్పటి నుంచి మళ్ళీ 4 వే వచ్చింది చూడండి. కొంచెం దూరం 6 వే, కొంచెం దూరం 4 వే. ఏదో ఏం అర్థం కాలే ఈ రోడ్డు పంచాయతీ. ఆ సీట్ అయితే పెరిగేస్తుంది. టైము కరెక్ట్గా 6:50 అయింది. నాయుడుపేట ఫ్లైఓవర్ ఉంది కదా, మామూలు తిరుపతి కళాశ్రీ కల్లా మల్లుకునేది ఆ ఫ్లైఓవర్ ఇది చూడండి. కరెక్ట్గా ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నా. మనం బయలుదేరింది ఇప్పుడు 250కి ఎగ్జాక్ట్గా. 150నా 250నా ఏదో వీడియోలో స్టార్టింగ్ చెప్పినాలే. ఎంతైనా ఇంకా 650 బాగానే కొట్టేసినాం విజయవాడ నుంచి. అంటే ఇంక ఇక్కడ నుంచి నాయుడుపేట నుంచి ఒక 40 మినిట్స్ అంతేలే, అంతకంటే ఎక్కువేం పట్టదు. 40 మినిట్స్ రీచ్ అయిపోతాం తిరుపతికి. వచ్చేసినాం ఫ్రెండ్స్ ఫైనల్గా తిరుపతికి. అయితే టైం వచ్చేసి చూడండి 7:34 అయింది. 7:34. ఈ పక్క చూడండి కలెక్టర్ బంగ్లా, అది తిరుపతి కలెక్టర్ బంగ్లా. ఇంకా వచ్చేసినట్లే కదా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరో వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.